నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మరొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి శరత్ చంద్రారెడ్డి. ఆయన సిబిఐ వ్యవహారంలో కూడా అప్రూవర్గా మారారు. దీనికి సంబంధించి ఆయన వద్ద నుంచి ఒక స్టేట్మెంట్ కూడా తీసుకుని కోర్టుకి సబ్మిట్ చేసింది సిబిఐ. చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏదైతే కేసు ఉందో దానికి సంబంధించి అప్రూవర్గా మారారు శరత్ చంద్రారెడ్డి. తాజాగా కవిత వ్యవహారానికి సంబంధించి సిబిఐ కేసు నమోదు చేసింది. ఆ కేసులో తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితను అరెస్ట్ చేశారు, కస్టడీలోకి తీసుకున్నారు, విచారించారు. ఇలాంటి సందర్భంలో సిబిఐ ఆరోపించినటువంటి ఏవైతే ఉన్నాయో ప్రధానంగా కవిత శరత్ చంద్రారెడ్డిని బెదిరించారు, తెలంగాణలో భూముల వ్యవహారానికి సంబంధించి శరత్ చంద్రారెడ్డి నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారు, అలాగే కవితకు సంబంధించినటువంటి కొన్ని సంస్థల్లో శరత్ చంద్రారెడ్డిని పెట్టుబడి పెట్టినట్లు, ఆమె బెదిరింపుల ద్వారా తలొగ్గక తప్పలేదు అనేది ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి సందర్భంలో సిబిఐ కేసులో కూడా శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారటం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఈడీ కేసులో మాగుంట రాఘవ అలాగే దినేష్ అరోరా ఈ ఇద్దరు కూడా అప్రూవర్లుగా మారారు. వారిచ్చినటువంటి సమాచారం మేరకే కవితపై కేసు నమోదైంది అనేది కూడా బాగా వినిపించింది. ఇలాంటి సందర్భంలో శరత్ చంద్రారెడ్డితో వ్యాపార లావాదేవీలు కొనసాగించడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, కవిత అంశానికి సంబంధించి ఆధారాలు అన్నీ సేకరించింది సిబిఐ. ఇటువంటి సందర్భంలో ఇదొక కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడాలి. ఇప్పటికే కవిత వ్యవహారంపై అనేక రకాలుగా ఈడీ ఆరోపణలు చేస్తుంది, సిబిఐ కూడా అదే తరహాలో ముందుకు వెళ్తుంది. దానికి సంబంధించి సౌత్ గ్రూప్లో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా వ్యవహరించారు కవిత. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు 100 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించారు. దానికి సంబంధించి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరైతే కవితకు పర్సనల్ ఆడిటర్గా ఉన్నారో గోరంట్ల బుచ్చిబాబు, ఆయన నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకుంది, ఈడీ తీసుకుంది, సిబిఐ తీసుకుంది. ఇటువంటి సందర్భంలోనే కవిత ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఐటీ కూడా రంగంలోకి దిగింది. ఇప్పటికే చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని, ఆధారాలను సేకరించింది. దీనిలో భాగంగానే ఐటీ అధికారులు కవితకు సంబంధించినటువంటి బంధువుల ఇళ్లల్లో సోదాలు చేసింది. ఓవరాల్గా ఈ పరిణామం చూస్తుంటే కవితకు ఇంకా తిప్పలు తప్పవు అన్నట్లే కనిపిస్తున్నాయి. ఎందుకనంటే ఒకదాని మీద ఒకటి అనేక రకాలుగా ఆరోపణలు. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా అరెస్ట్ అయితే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆయన కూడా గత ఏడాది అరెస్ట్ అయ్యారు. ఇప్పటికి కూడా బెయిల్ రాలా, మళ్ళీ కస్టడీ కూడా ఇచ్చింది. ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఇది శరత్ చంద్రారెడ్డి సిబిఐ కేసులో అప్రూవర్గా మారడం వెనుక చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా మారబోతుంది. ఇక కవిత అన్ని రకాలుగా చిక్కుకుపోయినట్లే. ఇప్పటికే ఈడీ సిబిఐ కేసుల వల్ల ఇప్పట్లో బయటికి రారు కవిత అని ప్రచారం జోరుగా సాగుతుంది. అది ప్రచారం అనేకంటే వాస్తవంగానే మనం చూడాలి. ఎందుకనంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద నమోదైనటువంటి కేసులు ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలుసు ప్రత్యేకంగా. ఇటువంటి సందర్భంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అలాగే సిబిఐ ఈ రెండూ కూడా కేసులు నమోదు చేయటం, సౌత్ గ్రూప్లో కింగ్ పిన్గా కవితను చూపించడం, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు 100 కోట్ల రూపాయల ముడుపులు, శరత్ చంద్రారెడ్డిని బెదిరింపులు, లేని భూములకు కొనుగోలు చేసినట్లు రికార్డులు క్రియేట్ చేసినట్లు, దానికి సంబంధించి 25 కోట్ల రూపాయలు శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్నట్లు, ఇలా ఎన్నో రకాలుగా ఆర్థికపరమైనటువంటి ఆరోపణలు చేస్తుంది ఈడీ సిబిఐ. అవి నిర్ధారించే పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ఆల్రెడీ కొన్నిటికి ఆధారాలు కూడా సేకరించారు. ఇలాంటి తరుణంలో
శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఉండబోతుంది. ఇంకా ఈ కేసులో కవిత అయితే ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకనంటే ఇప్పుడు అప్రూవర్గా మారినటువంటి శరత్ చంద్రారెడ్డి ఏ రకమైనటువంటి సమాచారం ఇస్తాడు? ఎందుకనంటే గతంలోనే శరత్ చంద్రారెడ్డి మరికొంతమందితో కవిత హైదరాబాద్లో మరికొన్ని ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేయటం, దానికి సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా ముఖ్యమైనటువంటి నాయకురాలిగా, వ్యక్తిగా ఈమె లీడ్ చేసింది. అందుకే సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయల ముడుపులు. ఆ ముడుపులు ఇవ్వడం ద్వారా కవితకు లాభం చేకూరుతుందంటే చాలా కోట్లాది రూపాయలు ఆమెకి బెనిఫిట్ అవుతుంది. అందుకే ఆ పాలసీని రూపొందించడంలో ఢిల్లీ ప్రభుత్వాన్ని కొద్దిగా కీ రోల్ చేయటానికి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలకు 100 కోట్ల రూపాయల ముడుపులు ఇవ్వటం అనేది వాస్తవం. ఇలాంటి సందర్భంలో శరత్ చంద్రారెడ్డి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల వివరాలను సిబిఐకి ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్రూవర్గా మారడం అంటే అది. ఇక గతంలో ఏం జరిగింది, కవిత ఎవరెవరితో మాట్లాడించారు, ఆ 25 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి, తెలంగాణలో భూముల కథ ఏంటి, అలాగే కవితకు సంబంధించినటువంటి కొన్ని సంస్థల్లో శరత్ చంద్రారెడ్డి పెట్టుబడులు పెట్టేలా ఇవన్నీ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవన్నీ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అనుబంధంగా మారబోతున్నాయి.